ఆందోళన నియోజకవర్గంలో ముఖ్యంగా అంటే ప్రస్తుత ఎమ్మెల్యే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండు కాబట్టి ఆ శాఖకి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనాయి, ఆ శాఖ ఆందోళన నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు అంటే ఏం చెప్తారు? ఆయన ఏం చెప్పుకుంటూ చెప్పాము, ఏది ఏం లేదని అంటాం. ఇప్పుడు మా దగ్గర హాస్పిటల్ ఆల్రెడీ ఉన్నది, 100 పడకల ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రి, ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ ఇలాంటి అదే అయింది. ఒక నర్సింగ్ కాలేజ్ ఒకటి శాంక్షన్ చేసిండ్రు. ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఉంది కనుక మెడికల్ కాలేజ్కి అనుబంధంగా ఇట్లా దగ్గరలో నర్సింగ్ కాలేజ్. మేము కూడా ప్రతి మండలంలో సబ్ సెంటర్లు మేము ఉన్నప్పుడు శాంక్షన్ అయినాయి. ఓకే, సబ్ సెంటర్ ప్రతి మండల్లో సబ్ సెంటర్లు మేమే శాంక్షన్ చేసినాం. ఇంకా కొత్త శాంక్షన్ ఏముంటుంది, మేము చేసిన దాన్ని అప్గ్రేడ్ చేసి కట్టే ప్రయత్నం చేస్తుండే ఒకటి వటిపల్లె. అది 2.5 సంవత్సరాలుగా అట్లాగే మూలగొడ్డది, ఒక్కటి కూడా అయిపోయే పరిస్థితి లేదు. అంతేందంటే ఇప్పుడు ఎలక్షన్ల కోసం ఎలక్షన్ టైంలో చేసే ప్రయత్నం తప్పించి నిజంగా ప్రజల కోసం ఇది చేయాలనే ఆలోచనతో వాళ్ళు పూనుకుంటలేరు. రైట్, ఎలక్షన్లో ఓటింగ్ కోసం మేము ఇది చేసినాం అని చూపెట్టుకోవడానికి ఉంటున్నారు తప్పించి నిజంగా ఇది ప్రజల కోసం తొందరగా కంప్లీట్ చేయాలి అనే ఎక్కడ లేదు. నేను చెప్తున్నాను కదా, ప్రజల కనీస సౌకర్యాలు వదిలిపెట్టి నువ్వు బేస్ వదిలిపెట్టి ఉపరితలం మీద పనిచేస్తే కాదు కదా. ఫస్ట్ నువ్వు ప్రజల సమస్యలు తెచ్చు. ఏ ప్రజలు దైనందినంగా మా ఊరిలో తెచ్చుకుంటున్నాను, అరే సార్ ఎమ్మెల్యే ఉన్నాడు గీడ రోడ్ వేయాలని తిట్టుకుంటున్నాను కూడా. నన్ను అన్నారు, ఏం సార్ నువ్వు ఎట్లా వస్తున్నావు, నువ్వు కూడా రోజు పోతావు కదా సార్, నువ్వు రోడ్ వేయించగా. అరే ఆయన కాంట్రాక్ట్ వస్తాడు, కాంట్రాక్ట్ వస్తాడు, ఎడు వస్తే చేపిస్తాను. సో జనాలు ఎవరిని కూడా ఊరుకోరు. నేను దగ్గర ఉంటే కనుక నన్ను అన్నారు, నువ్వు దగ్గర రోడ్డు తిరుగు, రోజు తిరుగు, నువ్వు ఊర్లో ఉంటే నీ సంగతి తెలుస్తుంది. నేను ఇంకా రోజు ఊర్లో ఉంటే కనుక నాకు ప్రజలు యాక్సెస్ ఉంటుంది నాకు. అసలు నీకు నియోజకవర్గం ఉండవు, ఊర్లోకి రావు, వస్తే మంది తీసుకొని పోతావు, లేకపోతే ఒక్కడు వస్తావు, ఎవరు చెప్పకుండా వస్తావు. ఒక ఆయన కాకుండా ఇంకెవరైనా చూస్తారా నియోజకవర్గాన్ని? ఇక అందరు చూస్తారు, బ్యాక్ ఎండ్ లో అందరు చూస్తారు. పైసలు వసూలు చేసుకుడు, వాళ్ళ బామర్ది అదే పనిలో ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ కూడా ఉంటాడు కదా. బిడ్డనేమో ఈ మధ్య హైదరాబాద్ ఏదో అక్కడ ఇక్కడ నిమ్స్ అక్కడ ఇక్కడ అన్ని పోస్టింగ్లు అవన్నీ వాళ్ళు చూసుకుంటున్నారు అంటారు. సో అదే పనిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఓకే, పోస్టింగ్లు అంటే ఇక అధికారుల బదిలీలు, నీకు టెండర్లు, మెడికల్ ఆఫీసర్ టెండర్లు. సో దీది కూడా ఫ్రీగా జరగదు అక్కడ, అన్నిటికో రేటు ఉంటుంది. ఓకే, ఆ రేటు మరి అంత సరసమైన ధరనే, మరి డిమాండ్ కూడా కాదంట. ఎవరు వెళ్ళా కూడా మామూలుగా సరసమైన ధరలోనే పని చేసుకుంటారట వాళ్ళు. ఓకే, అంటే సరసమైన ధర అంటే అంటే ఇక వాడు ఎక్కువ డిమాండ్ పెట్టకుండా, ₹1,00,00,000 అట్లా పెట్టకుండా వాళ్ళు సరే ఎంత 50, 60 ఎంత కొంత చేసుకొని పోస్టింగ్. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంది కాబట్టి ఫ్యామిలీ అంతా ఇక అంతే కదా. ఇంతకుముందు ఉన్నప్పుడు కూడా అంతే కదా, ఇంతకుముందు అల్లుడు తమ్ముడు. ఇప్పుడు కూడా ఒక్కొక్కరు ఒక దగ్గర ఆఫీసులు ఓపెన్ చేసిండు, బయటకు వస్తాయి ఇంకొస్తాయి మెల్లగా వస్తాయి. కానీ తమ్ముడు దగ్గర ఆఫీస్ ఓపెన్ చేసిండు, బామ్మర్ దగ్గర ఆఫీస్ ఓపెన్ చేసిండు, బిడ్డ దగ్గర ఆఫీసులు ఓపెన్ చేసిండ్రు. సో ఇవన్నీ ఏం చేస్తారు, తమ్ముడు కూడా హైదరాబాద్ లోనే ఉంటాడు. అందరు ఇక తమ్ముడు బీజేపీలో ఉండే గెలిచిన తర్వాత కాంగ్రెస్ కి వచ్చిండు మళ్ళా. ఓకే, సో ఇప్పుడు ఆయన ఏం గెలిచిండు? ఆయన ఏం లేదు, ఆయన కూడా జైరాబాద్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఓకే, బీజేపీ తరఫున. ఓన్ బ్రదరా? ఓన్ బ్రదర్, మొన్న ఎలక్షన్స్. ఓకే, సో ఇప్పుడు గెలిచిన తర్వాత మళ్ళీ ఈయన దగ్గరకు వచ్చిండు. సో అంతా మొదటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆందోళన మీదనే గెలవడం, తర్వాత అక్కడి నుంచి వసూలు చేసుకోవడం. సో మీది కూడా నేటివ్ ఆందోళన? నాదే నేటివ్ ఆందోళన, వాళ్ళది కాదు. వాళ్ళది కాదు. ఎక్కడ వాళ్ళది? వాళ్ళది ఎక్కడో, వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళది, మహారాష్ట్ర వచ్చిన సెటిలర్స్ వాళ్ళు. ఓకే, మా ఆందోళన కాదు వాళ్ళది. కానీ ఎప్పటి నుంచో దామోదర ఆందోళన నుంచి ఎస్టీ నియోజకవర్గాల్లో నీకు చైతన్యం ఉన్నోడు, డబ్బులు ఉన్నోళ్ళు ఎవరు లేరు కనుక బయట నుంచి తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు ఆయన మొదటి నుంచి కూడా ఆందోళన కాదు వాళ్ళది? ఆందోళన కాదు, ప్రాపర్ ఆందోళన కాదు. ఓకే, రాజకీయాలు అంటే ముందు ఎక్కడ తెలంగాణలో కాదు. వాళ్ళ ఫాదరు అంటే నాకు తెలియదు, వాళ్ళ ఫాదరు అక్కడ ఎన్టీఆర్ వీళ్ళకు షాప్ ఉంది, లెదర్ కాదు ఏమంటారు, లెదర్ చెప్పుల షాప్. ఓకే, షాప్ ఎక్కడ ఉంది? వాళ్ళు యాక్చువల్ మూసి. ఎస్సీలో కూడా మాదే కాదు, మీరు అందరు మాది అంటారు కానీ ఎస్సీలో కూడా మాదే కాదు, మాది ఉపకులం. మాదిగలు కూడా ఓన్ చేసుకోవడం. కృష్ణమాదిగ తెచ్చండి కదా, మాదిగ కాదు మాదిగ ప్రాతినిధ్యం వహిస్తుండని చెప్పి కృష్ణమాదిగ కూడా మొన్న మా ఒరిజినల్ మాదిగకు కావాలని చెప్పి గొడవ చేస్తాను కదా, లక్ష్మణ్కి ఇచ్చిర్రు. ఓకే, క్యాబినెట్ అల్లూరు లక్ష్మణ్కి ఇచ్చిర్రు. మావాడు కాదు ఆయన, మా ప్రతినిధి కాదంటే లక్ష్మణ్కి ఇచ్చిర్రు. ఓకే, సో అక్కడ ఏదో షాప్ ఉండంట. అట్లా అప్పుడు ఆందోళన నియోజకవర్గమేనా? ఎవరి షాపు? కాదు, హ్యాబిట్స్ లో సిటీలో ఉంటే అప్పుడు ఏదో కాంగ్రెస్ లో అవకాశం వస్తే ఆయన తీసుకుపోయి ఆందోళన నుంచి పోటీ చేయించారు అని అంటారు. రాజశేఖర రెడ్డి హయాంలోనే ఇప్పుడు 70s లో వాళ్ళ ఫాదర్ పోయిండు. వాళ్ళ ఫాదర్ అక్కడ కొంచెం షాప్ ఉన్నది కనుక కొంచెం డబ్బులు ఉన్నాయని చెప్పి ఎవరు రిఫర్ చేసినారు చిరటి కంటే ముందు ఎవరు. సో
అట్లా రిఫర్ చేసి అక్కడ పోటీ చేసాడు. తర్వాత ఇక ప్రాపర్టీస్ బాగా సంపాదించుకున్నారు. తర్వాత ఈయన ఎంటర్ అయ్యిండు. బాగా చనిపోయిన తర్వాత ఈయన వచ్చిండు అనేది. ఆందోళన నియోజకవర్గం 2009 ముందు కూడా ఉంది డీలిమిటేషన్ లో ఏర్పడిందా? ఉన్నది. మీకు ఊహ ఉన్నప్పటి నుంచి ఎవరు ఎమ్మెల్యే ఆందోళన? ఆయన వాళ్ళ ఫాదరు రాజయ్య, బాబు మోహన్. ఓకే, బాబు మోహన్, రైట్. ఆయన టీడీపీలో ఉన్నాడు, ఆ తర్వాత బీఆర్ఎస్. రాజయ్య ఉండే, రాజయ్య తర్వాత బాబు మోహన్ వచ్చిండు. ఓకే. సో బాబు రాజయ్య ఆ తర్వాత సిద్దిపేట ఎంపీగా రాజయ్య ఎంపీగా పోటీ చేసిండు. తర్వాత బాబు మోహన్ వచ్చిండు. ఓకే. అయితే మీ గురించి మాట్లాడుకోవాలంటే మీరు ముందు నుంచి జర్నలిస్టే, తర్వాత మీకు అంటే సామాజిక అవగాహన బాగున్నది. 2001లో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పెట్టినారు, ఆ తర్వాత మీరు జెడ్పీటీసీగా గెలిచినారు. 2018లో అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాబు మోహన్ని కాదని మీకు ఎట్లా ఇచ్చినారు టికెట్? అంటే నాకు అంతకుముందు నుంచే కేసీఆర్ సార్ నాకు పోటీలో కూడా అడిగారు. ఓకే, అడిగినారు. పోటీలో కూడా నాకు అవకాశం ఉండే. ఓకే. నేను చొరవ తీసుకోలేదు. ఓకే, కానీ ఉద్యమంలో బాగా పార్టిసిపేట్ చేశారు. నాకు పల్లెరావుకి టికెట్ ఇస్తా అని చెప్పి సారు చెప్పాడు, కేసీఆర్ గారు పోటీలో చెప్పాడు. ఓకే, మీరు జర్నలిస్ట్ నుంచి ఇద్దరికి ఇస్తాను నేను అని చెప్పి కేసీఆర్ సార్ చెప్పాడు. ఓకే. మేము దాన్ని నేనే సీరియస్ తీసుకోవాలి వద్దనుకున్నాం. ఓకే. ఎందుకంటే మేము ఉద్యమంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే కూలికి చాలా మంది ఉంటారు కదా, మీరందరూ ఎమ్మెల్యే కావడానికి ఇది చేస్తున్నారు అది అంటే. ఓకే. మేము మాట చెప్పినాం. ఓకే. ఓకే. మేము ఫస్ట్ ఎలక్షన్లో తెలంగాణ రావడమే ఫస్ట్ ప్రయారిటీ. ఓకే. తెలంగాణ రావడమే ఫస్ట్ ప్రయారిటీ. తెలంగాణ వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం అయినా ఆలోచిద్దాం తప్పించి ఫస్ట్ ఎలక్షన్లో పోటీ చేయమని చెప్పి మేము చెప్పినాం. సో అందరికి మేము ఆ మాట ఇచ్చిన తర్వాత మేము అందరం చాలా సీరియస్గా పనిచేసినాం. ఓకే. సో నేను 18-19కు నేను ప్రిపేర్ అవుతున్నా అని చెప్పినాను. 18-19 నేను ఇచ్చినా ఇవ్వకుండా నేను ఇండిపెండెంట్ ఏదైనా సరే అంటే పోవాలనుకున్నాను. నేను నా లోకల్, వాళ్ళు ఎవరు లోకల్ కాదు. ఓకే. బాబు మోహన్ కూడా లోకల్ కాదు, ఎవరు లోకల్ కాదు, నేను లోకల్. మా ఏరియాలో వచ్చి మీరే ఓడి పాలించడానికి అని చెప్పి నేను లోకల్తో బాగా నేను ఫైట్ చేసినాను. కొంచెం మంచి అందరినీ తీసుకొని అన్ని మండలాల్లో ఉన్న కలుపుకొని మేము చేస్తే, సో ఇక సార్ కూడా నేను నీకు ఇస్తాను కదా అని చెప్పి సార్ మాట్లాడాను. అంటే మీరు అడిగినారని చెప్పి బాబు మోహన్ ఇవ్వకుండా మీకు ఇచ్చినారా, లేదా బాబు మోహన్ పైన వ్యతిరేకత ఏమన్నా నెగిటివిటీ ఉందా? అన్ని కలిసి వచ్చినాయి. ఒకటి ఆయన పట్ల వ్యతిరేకత, ఆయన మాట తీరు, కార్యకర్తలతో సరిగా ఉండకపోవడం అదొకటి. ప్లస్ నేను కూడా తిరుగుతున్నాను, మళ్ళీ అక్కడ డిస్టర్బ్ సార్ ఏమనుకున్నా ఇంకా. సో సర్వే చేసుకున్నాడు. ఆ టైంలో కంటెంట్ బాగా వైరల్ అయింది. సర్వే చేసుకున్నాడు. 18లో క్రాంతి కిరణ్ ఇట్లా జర్నలిస్ట్ కి ఇస్తున్నారు ఎమ్మెల్యే టికెట్. బాబు అంటే నేను తిరగడం మొదలుపెట్టాను. అందరు పెద్ద మనుషులను కలవడం, నేను పోటీ చేస్తాను, సహకారం కావాలి అంటే అందరూ నాకు కొంచెం పాజిటివ్గానే ఉంది. కానీ తెలంగాణ వచ్చిన కొత్తలో అన్ని వర్గాల వారికి కేసీఆర్ గారు అంటే ఉద్యమం చేసిన స్వామి గౌడ్ గారు, టీఎన్జిఓ శ్రీనివాస్ గౌడ్ గారు ఒక ఆయనని చైర్మన్ చేసి, ఈయనను ఎమ్మెల్యే చేసి, మంత్రి చేసి, విద్యార్థి నాయకుడు ఉన్న బల్క సుమన్కి ఎంపీ ఇచ్చి, ఒక విద్యార్థి బల్క సుమనే కాదు, ఎవరు బాబా ఫసీద్దీన్కి డిప్యూటీ మేయర్ ఇచ్చి, కిషోర్కి గాదరి కిషోర్ కూడా ఇంకా చాలా మంది కార్పొరేషన్లు ఇచ్చారు కదా. చాలా మంది ఉన్న చాలా మందికి ఇచ్చారు. బొంతు రామ్మోహన్కి మేయర్ ఇచ్చారు. అన్ని రకాల అన్ని పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ వేరే పార్టీల నాయకులు మాట్లాడుకున్నారు. అంటే ఎన్ఎస్ఏ కానీ అప్పుడు ఉన్నటువంటి టీడీపీ టీఎన్ఎస్ఎఫ్ కానీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.